చల్లగా. తన్య అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కొండ కోన గుండెల్లో ఎండవానలైనాము కొండ కోన గుండెల్లో ఎండవానలైనాము గువా గువా కోగిల్లో గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము అదే అంతం ఏది లేని గానము అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా. నిన్న రేపు సందెల్లో నేడే ఉందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడే ఉందామన్నావు కన్నీరైనా ప్రేమల్లో పన్నీరవుదామన్నావు అదే బాసగా అదే ఆశగా అదే బాసగా అదే ఆశగా ఎండినాలి నిన్న పాటి పాడను అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. జనవతులు గారు చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆ గమకాలు అంత చక్కగా స్పష్టంగా
భావయుక్తంగా మహాగాయకులు, గాయనీమణులు పాడినవి విని మళ్ళీ మీరు ఈ వయసులో ఇట్లా పాడుతున్నారంటే చిన్న విషయం కాదు. నాకెప్పుడు సంగీత దర్శకుడు గొప్ప, పాడిన గాయకుడు గొప్ప, రాసిన కవి గొప్ప అనేది ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే మనకి వాళ్ళల్లో వాళ్ళకి నేను గొప్ప అనుకున్నారని కొన్ని కథలు ఉంటాయి, తమాషా గంటి కథలు అవి. అంటే ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటూనే ఎవరో గొప్పగా ఉంటారు ఒక సమయంలో. అట్లా అసలు ఈ పాట విషయంలో ఎవరు గొప్ప అనేది ఆలోచిస్తే ఈ పాట వినంగానే నాకు అనిపించింది ఏంటంటే సంగీత దర్శకుడే గొప్ప, ఇంకొక మాట లేదు. దానికి మంచి మాటలు, చక్కని భావం ఇస్తే ఇంకా అది ఇంకా మనోహరంగా, ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంత మంచి ఉత్తమోత్తమైన సాహిత్యం అయినా సరే సరైన ట్యూన్ లేకపోతే అది రాణించదు. కొంచెం అర్ధరహితంగా ఉన్నా సరే మంచి పదజాలం వేస్తే మంచి ట్యూన్ అయితే అది చాలా పెద్ద హిట్ అయిపోతుంది, మంచి గాయకుడు పాడితే. ఇప్పుడు ఈ పాట విషయంలోకి వస్తే ఇక్కడ ఎవరో బాలసుబ్రహ్మణ్యం గారు లేరు, అయితే సుశీల గారో, జానకి గారో, చిత్ర గారు ఎవరు లేరు. చిన్నపిల్ల పాడేసింది, మనకి బాగుంది, రక్తి కట్టింది. మనం చూస్తున్నది పోనీ సాహిత్యం ఏమన్నా చూస్తున్నాం, అమ్మాయి పాడుతున్న దాంట్లో సాహిత్యం చూడటల్లా బాగున్నది. ఎందుకని బాగున్నది అని ఆలోచిస్తే అది సంగీత దర్శకుడు గొప్పదనం, కేవలం సంగీత దర్శకుడు. చిన్నపిల్ల పాడుతోంది, నిన్న పాడారు మన ఇంత క్రితం ఎపిసోడ్లలో కూడా వాళ్ళు పాడినటువంటి పాత పాటలు, వీళ్ళు కాదు వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న కూడా పుట్టినటువంటి కాలంలో వచ్చినటువంటి పాటలు అవి, ఆ సినిమాలు. ఆ పాటలు వీళ్ళు పాడితే కూడా మనకి బాగున్నాయి. మరి ఆ గాయకులు లేరు కదా. ఎందుకనంటే అక్కడ ఆ సాహిత్యం, ఆ సంగీతం అవి గొప్పవి. కనుక గాయకులు ఉంటే ఆ కంఠస్వరం యొక్క ప్రత్యేకత, వాళ్ళ భావ ప్రకటన సామర్థ్యము అది కూడా దీంట్లో చేరుతుంది, జత చేరుతుంది. కానీ అసలు మూలం స్వరమే. ఇది నేను నిర్ధారణ చేయటం కాదు, ఇప్పుడు వేదం కూడా నిర్ధారణ చేసింది. అది నాకు ఇప్పుడు ఇంకా బాగా దృఢపడింది. ఇప్పుడు సోమేన సోమేన సహ సోమేన అని అంటే మీకు దాంట్లో ఆ భావం మీకు కలగదు. అర్థం అయినా కాకపోయినా మీకు వాళ్ళు ఆ స్వరయుక్తంగా మంత్రం చదివేటప్పుడు సోమేన సోమేన సహ రాజ్ఞేతి రాజ్ఞా అనేటప్పటికి మనకు ఒకసారి పులకరింతగలుగుతుంది, అది ఒక దైవభావం ఏర్పడుతుంది. అంతా స్వరంలోనే ఉంది, స్వరమే ప్రాణం. అది చాలా నిజంగా ఇళయరాజా గారికి, మహానుభావుడికి, ఆయనకి నమస్కారం, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆ స్వరాన్ని గమనించి దాన్ని తన కంఠస్వరంతో అనుభూతిప్రదంగా భావ ప్రకటన చేసినటువంటి మహానుభావులకి, వాళ్ళకు కూడా బాలు గారికి నమస్కారం. తాన్య, నమస్తే మేడం. నమస్తే. చాలా గొప్ప పాట. చాలా ఇది ఏ మూడ్లో ఉన్నా కూడా ఆ పాటకున్న ప్రత్యేకత ఏంటి అంటే దానికి ఒక డిఫరెంట్ ప్రపంచం ఉంది, దానికి ఒక డిఫరెంట్ మైండ్ అలా లాగేస్తుంది. మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, అది తెలియదు అది ప్రదేశానికి మనం వెళ్తున్నామో కూడా. అలా ట్రావెల్ చేయించదగ్గ గొప్ప అనుభూతి ఉన్నటువంటి పాట నీకు దక్కింది. నువ్వు పాడావు, చాలా బాగా ప్రయత్నం చేసావు. బాగా ప్రాక్టీస్ చేయండి అన్న. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. నీ వాయిస్ ఇంకొంచెం ఓపెన్ అయ్యేలాగా, కొంచెం గట్టిగా పాడడానికి, ఈ పాటని కాదు ఇన్ జనరల్. ఓకే, పాడేటప్పుడు నోరు బాగా తెరిచి ఇంకొంచెం బ్రైట్గా పాడడం అనేది ప్రాక్టీస్లో భాగంగా చేసుకో. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. తాన్య, బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఒకసారి లిరిక్ లేకుండా జస్ట్ క్లోజ్ హమ్మింగ్ అట్లా పాడు పల్లవి. తనానా తరారే తరారే నానా. అంటే జన్మతిలి గారు నీ గురించి ప్రశంసిస్తూ అన్న మాటని ఈ సోదాహరణగా అంటే ప్రాక్టికల్గా నిరూపించి చూపిద్దామని ప్రయత్నం చేశాను.
చక్కగా పాడామమ్మా. గాత్ర మాధుర్యం బాగుంది. థ్యాంక్ యూ సునీత గారు చెప్పినట్టు బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు సర్ప్రైజ్ ఉంది. ఏంట సంగతి? కళ్ళు మూసుకోండి. ఓకే. ఇది ఎవరు వేశారు? నేనే. ద గ్రేట్ రివీల్. బేబీ థ్యాంక్ యూ సో మచ్ బంగారం.